హిందూ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు బీజేపీ లీడర్లు. హిందువులను, హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరింత దారుణంగా నడుపుతోందని విమర్శించారు కమలం నేతలు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, కాంగ్రెస్ అవమానపరుస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ప్రజా తీర్పును, రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం ఎవరికీ లేదన్నారు. మోదీ పర్యటన సందర్భంగా లాలాపేటలో వాల్ రైటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ చీఫ్. జరిగినటువంటి ఒక బెంగాల్లో, అదేవిధంగా అస్సాంలో, పుడుచేరిలో, కేరళలో కూడా భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటిసారిగా 3 సీట్లు గెలవడం, మరి తమిళనాడులో కూడా అక్కడ ఎవరైతే దేశ విభజన గురించి మాట్లాడడం జరిగిందో దక్షిణ ఉత్తరాదిగా వాళ్ళని ఓడించేటటువంటి ఒక మనం పరిణామాలు చూసినాం. దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఒక పవనాలు వీస్తూ ఉన్నాయి. హిందూ దేవుళ్లు, దేవతలను కాంగ్రెస్ మంత్రులు అవమానిస్తున్నారని మండిపడ్డారు రామచంద్రరావు. హిందూ దేవుళ్లపై నమ్మకం లేని వారికి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు రామచంద్రరావు. దేవాదాయ శాఖ మంత్రి చేసినటువంటి ఒక ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో, జై శ్రీరామ్ అంటే పైన డబ్బులు వస్తాయా అంటే జై శ్రీరామ్ కాదు అల్లాహ్ అక్బర్ వస్తాయా అని అడుగుతా ఉన్నాను వారిని. ఇదంతా కూడా హిందూ దేవీ దేవతల మీద, సనాతన ధర్మం మీద విశ్వాసం లేని వ్యక్తులు ఈ రకమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసే సనాతన ధర్మాన్ని, హిందువులను అవమానపరిస్తే ఈరోజు తమిళనాడు ప్రజలు వారికి బుద్ధి చెప్పడం జరిగింది. మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మోదీ పర్యటన సందర్భంగా కరీంనగర్లో స్వయంగా వాల్ పెయింటింగ్స్ వేశారు బండి సంజయ్. కరీంనగర్ నుంచి ఎక్కువ సంఖ్యలో యువత బహిరంగ సభకు తరలివచ్చి సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత, 5 రాష్ట్ర ఎన్నికల ఫలితాలు 3 రాష్ట్రాల్లో మనం గెలిచిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ భాగ్యనగర్, తెలంగాణ. ఈ సందర్భంగా వారికి ఘనమైన స్వాగతం పలికారు. సార్, నెక్స్ట్ తెలంగాణలో కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక సంకేతం ఇవ్వడానికి ఇవాళ అందరం కష్టపడి పనిచేసి ఈ బహిరంగ సభను విజయవంతం చేసే ప్రయత్నం చేయాలి. బీఆర్ఎస్ సర్కార్ దశాబ్ద పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పాలన కూడా అస్తవ్యస్తంగా కొనసాగుతుందన్నారు. పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల రాక్షస పాలన అంతమైందని, తెలంగాణలోనూ రాక్షస పాలన అంతం చేస్తామని చెప్పారు. ఈ నెల 10న హైదరాబాద్ లో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు తరలి రావాలంటూ ఆదిలాబాద్ లో ప్రచారం చేశారు ఎమ్మెల్యే. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని గొప్ప ఆకాంక్షతో 10వ తారీఖు నాడు నిర్వహించేటటువంటి ఆ యొక్క బహిరంగ సభకు గ్రామం నుండి, ప్రతి పోలింగ్ బూత్ నుండి, పట్టణం నుండి వేలాది మంది ప్రజలు తరలి వచ్చి లక్షల మంది నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకడానికి ఆ యొక్క గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని దేశ ప్రజలంతా కూడా బలంగా కోరుకున్నారు. హిందూ సమాజానికి మంత్రి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. స్వార్థ రాజకీయాల కోసం హిందూ సమాజాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మోదీ టూర్ భయం పట్టుకుందని, ఆ భయంతోనే చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కొమరయ్య. ఈ మధ్య దేవాదాయ శాఖ మినిస్టర్ గారు కొండా సురేఖ గారు స్టేట్మెంట్ జై శ్రీరామ్ అంటే కాబట్టి వాళ్ళు ఆ స్టేట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. 2.5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారని కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ లీడర్స్. అభివృద్ధి చేయడం చేతగాక కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.